ఎల్పీజీ, ముడి చమురు అదనమని తెలిపారు. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ ఖరారు నేపథ్యంలో ఆదివారం ఆయన పీటీఐ వీడియోస్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 18% సుంకాలను ఎదుర్కొంటున్న భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్లో బాగానే లబ్ధి పొందుతాయి. అంటే ఇవన్నీ కూడా భారత్కి ఉపయుక్తంగా ఉండబోతున్నాయి. అనవసరంగా పౌరుషాలకు పోయి వాడితో ఢీ అంటే ఢీ అని చైనా వాడిలాగా అయితే చైనా వాడు ఏం చేస్తాడంటే అక్కడ చైనా ప్రభుత్వం ఇతర దేశాలతో పోటీ పడి అమెరికాతో ఢీ అంటే ఢీ అని ఉన్నా అక్కడ పనిచేసే కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ సరైన మోతాదులో కానీ అందజేయకపోతే సరైన దాంట్లో వాళ్ళకి బోనస్లు కానీ శాలరీ కానీ ఇవ్వకపోతే వాళ్ళు ప్రొడక్షన్ పెంచేస్తారు. ఏం మాట్లాడరు, ఇంకో కాస్త పని ఎక్కువ చేసేస్తుంటారు. సో దానివల్ల ప్రొడక్షన్ ఎక్కువైపోయి వాడికి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చైనా వాడిది ఆ రకమైన లెక్క. మనది అలా కాకుండా జాగ్రత్తగా డీల్ చేసుకొని మనం ఎంతవరకు అయితే అంతవరకే చేసి విశ్వాసంగా పనిచేయడంలో భారతీయుల యొక్క గొప్పతనం. సో మొత్తం మీద అమెరికా నుంచి చాలా దిగుమతులు చేసుకోవచ్చు, స్పెషల్గా ఏవియేషన్కి సంబంధించి. ఇవాళ రేపు టెక్నాలజీ అండ్ మోరోవర్ దాని తద్వారా